ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికల దృష్ట్యా 144 టీవీ ఇజం న్యూస్ సంయుక్తంగా ఒక పోల్ సర్వే అనేది నిర్వహించడం. అది ఏంటంటే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. మరి వీటి ఫలితాలు ఏందో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ 22.8%, బీజేపీ 45.08%, బీఆర్ఎస్ 32.12%. మరి దీంట్లో ఓవరాల్గా చూస్తే చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అనేది ఆధిక్యంలో కనిపిస్తుంది. దేశంలో ఏ విధంగానైతే బీజేపీ గాలి వీస్తుందో చేవెళ్ల నియోజకవర్గంలో కూడా బీజేపీ గాలి వీస్తుంది అని చెప్పేసి మాత్రం ఈ మెజారిటీ చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి బరిలో ఉన్నారు. మరి బీజేపీకి ఉన్నటువంటి ఇమేజ్తో పాటుగా కొండా విశ్వేశ్వరరెడ్డికి ఉన్నటువంటి ఇమేజ్ కూడా దీనికి తోడయి ఈ మెజారిటీకి కారణం కూడా అయ్యుండొచ్చు. మరియు ప్రజలతోటి మమేకమై ఉండి ప్రజల అవసరాలను తీర్చుకుంటూ వాళ్ళల్లోనే వాళ్ళ బాధలు తెచ్చుకుంటూ ఉంటున్నటువంటి వ్యక్తి దానికి కూడా కారణం అయి ఉండొచ్చు. అదేవిధంగా ఇంకైనా ఒక గొప్ప విద్యావంతుడు, వాళ్ళకి ఎవరికి ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆల్రెడీ ఎంపీగా చేసిన అనుభవం ఉండడం వల్ల ఈ ప్రాంత ప్రజల సమస్యలపై ఒక అవగాహన అనేది ఉంది. ఆ కారణంగా చేవెళ్ల ప్రజలు బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అయితే ఇందులో కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ చూస్తే డాక్టర్ రాజనీత్ రెడ్డి. మరి ఏ విధంగా చూసినా మాత్రం చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రజలు మాత్రం బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఈ పోల్ సర్వే అనేది ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు, ప్రజాభిప్రాయ సేకరణ కోసం మాత్రమే చేసింది.